ఓకే, మిరాయి సినిమా చాలా బాగుందన్న. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ విఎఫ్ఎక్స్ మాత్రం హై. సారీ అన్న, స్టోరీ చాలా బాగుంది. మిరాయి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడగలిగే సినిమా. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ఇంత తక్కువ బడ్జెట్లో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఇంత లో బడ్జెట్లో ఇంత మంచిగా. తేజ సిజ్జాకి ఇవన్నీ చాలా కామన్ అనిపిస్తుంది. లైక్ లో బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమాస్ ఇవ్వడం ప్రతిసారి. తనకైతే అది మంచి యాక్టింగ్. అండ్ మంచు మనోజ్ కూడా బాగా చేశారు. క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్, వేరే లెవెల్. ఎక్స్పెక్టేషన్స్ మించుందని నేను అనుకున్నా. మినిమం సినిమాగా అయితే 4+5కి 4+ రేటింగ్ మంచిగా ఇవ్వచ్చు. అంత బాగుంది సినిమా. తేజ సజ్జా గారి మూవీ సెలెక్షన్ మాత్రం వేరే లెవెల్ అన్న. ఆఫ్టర్ హనుమాన్ మాత్రం ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. బియాండ్ లెవెల్ స్టోరీ మాత్రం. అవుట్ ఆఫ్ 5 4+ ఇస్తా అన్న మూవీకి. స్టోరీ కూడా చాలా బాగుంది. కార్తిక్ ఘట్టం నేను చాలా బాగా తీసాడు అనిపించింది మూవీ నాకైతే. తమిళ మూవీస్ లో ఇంకా బాగా చేస్తారేమో. హనుమాన్ అట్లా కంపేర్ చేయలేము, దేని దానికే ఉంది. రెండు కూడా చాలా బాగున్నాయి. ఇంకా బెటర్ రావాలని కోరుకుంటున్నా. మనోజ్ యాక్షన్ బాగుంది, హీరో యాక్షన్ బాగుంది, అందరిది బాగుంది. కొంతమంది క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఎడిషనల్ అనిపించింది, మూవీలో అవసరం లేదు అనిపించింది. పార్ట్ 2 ఎస్ హింట్ ఇచ్చారు, లాస్ట్ కి హింట్ ఇచ్చారు. చాలా బాగుంది. మనోజ్ ఎంట్రీ నచ్చింది. మనోజ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను కాబట్టి ఐల్ గివ్ 4 out of 5. అంటే జెన్యూన్గా చెప్పండి. జెన్యూన్లీ యా, బికాస్ బడ్జెట్ అన్నీ చూసుకుంటే వాట్ దే హ్యావ్ గివెన్ ఇస్ గుడ్. ఇంకా బెటర్ బడ్జెట్ ఇచ్చి ఇంకా ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్ చేస్తే ఇంకా మంచి మూవీస్ వస్తాయి బయటికి. మిరాయి చాలా బాగుంది, వెరీ నైస్. ఇద్దరు బాగా చేశారు. మూవీ ఇస్ వెరీ నైస్. 4. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. సో ఈ రెండు ఈక్వల్లీ డిఫరెంట్ అండ్ ఈక్వల్లీ బాగున్నాయి రెండు. వెరీ నైస్, యా బాగా చేశారు. అది నేను చెప్పలేను, రోల్ని బట్టి ఉంటుంది కదా. హీఈస్ గుడ్ ఇన్ బోత్. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. నాకు ఐడియా లేదండి. పాటలు అయితే బాగున్నాయి. వైబుల్లి సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. యా, అండ్ అది ప్లే చేసినా లైక్ ఇది కొంచెం డివోషనల్గా అలా వెళ్తుంది కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. అలా ఏం లేదు, ఫైటింగ్ సీక్వెన్సెస్లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా. కొన్ని సీన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. బట్ బడ్జెట్లో వాళ్ళు ఎంత తీస్తే అంత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి. యా, మనోజ్ గారికి అయితే కంబ్యాక్ బాగా. నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. ద స్వాగ్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఆల్. రేటింగ్ ఎంత? 3.5 to 4. మ్యూజిక్ అదిరిపోయింది, నెంబర్ 1 ఉంది. గ్రాఫిక్స్ అయితే నాకు బాగా నచ్చింది, ఎంతలో ఉండాలో అంత కరెక్ట్గా ఉంది. మనోజ్ అనే క్యారెక్టర్ చాలా బాగుంది. తేజ సజ్జా గారి స్టోరీ సెలెక్షన్ అదిరిపోయింది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది, అది ఇంకా సూపర్గా ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చినాయి, చాలాసార్లు గూస్ బంప్స్ వచ్చాయి. శ్రేయ గారి క్యారెక్టర్ అయితే అద్భుతం. జగపతి బాబు గారి కానీ క్యారెక్టర్ కానీ అక్కడక్కడ గెటప్ సీన్ అనే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అందరూ చూడొచ్చు. అంటే మనోజ్ని ఇంకా విలన్ క్యారెక్టర్ సెట్ చేసుకోవచ్చు బాగా. అలా ఏం లేదు, ఆయన స్మార్ట్ విలన్ లాగా ఉన్నాడు. నాగార్జున గారు కూలీ సినిమాలు ఎలా స్మార్ట్గా ఉన్నారు, మనోజ్ అని కూడా స్మార్ట్గానే ఉన్నాడు.
తేజ సజ్జా స్టోరీ సెలక్షన్ గురించి అద్భుతంగా ఉంది. ఇది చాలా రిస్క్. ఇది డైరెక్టర్కి కత్తి మీద సాము లాగేది. ఏ మాత్రం గ్రాఫిక్స్ 1% మిస్ అయినా ఫెయిల్యూర్ అయిపోద్ది. పర్ఫెక్ట్గా నాకైతే నేను చూసిన సినిమాలో నెంబర్ 1 గ్రాఫిక్స్ భలే తీసినాడు. హాలీవుడ్ రేంజ్లో ఉంది గ్రాఫిక్స్. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచారా? పెంచవచ్చు, ఎందుకంటే ఇంకా ఆ ట్విస్ట్ అదే ఉంది, అది నేను చెప్పకూడదు. పార్ట్ 2 ఉందా లేదనేది మీరు చూడాలి. ఉంది పార్ట్ 2, కానీ ఎందువల్ల స్టార్ట్ అవుతుందనేది చూడాలి. సినిమాకి వచ్చాడు మందిరా జమ్మని ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. మీకు మూవీలో నాకు తెలిసి ఒక 10 to 15 times గూస్ బంప్స్ వస్తాయి.